పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు కొంత మంచి రిజల్ట్ వచ్చింది. కొంతమంది ఫ్యామిలీ కౌన్సిల్ ముసలు సెటిల్మెంట్ చేస్తారని కూడా విమర్శ ఉందండి, అది వాస్తవం అంటారు? చాలా మటుకు అది నడుస్తుంది. ఈ మధ్య కాలంలో మీడియా కూడా తయారైపోయింది. అట్లా ఇల్లు పిలిపిస్తారు, భర్తను పిలిపిస్తారు, ఇద్దరిని కూర్చోబెడతారు, పెట్టా వాళ్ళు కొట్టుకుంటూ అంటారు, గొడవలు అవుతుంటాయి. అది కౌన్సిలింగ్ ఎట్లా అవుతుందండి? కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ భర్త నుంచి భార్యని విడగొట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఒక విమర్శ ఉంది, అది వాస్తవం అంటారు? భయంకరమైన దారుణమైన విషయం జరిగిందండి. అప్పటి నుండే నేను ఈ కలపడము బలవంతంగా అనే దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక్కసారి చూడు, నువ్వు బలవంతంగా పంపితే తెల్లవారే 5 గంటలకే ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద బిడ్డను ఎత్తుకొని ఉంది, ఆ బిడ్డ మీద బ్లడ్ పడింది. కదిరి కేంద్రంగానే ఎక్కువగా హ్యూమన్ ట్రాఫిక్ జరగడానికి కూడా ఒక రీజన్ కనబడుతుంది. మీకున్న అనాలిసిస్లో ఒక రీజన్ చెప్పండి. కదిరిని కేంద్రంగా చేసుకోవడానికి ఏమంటే, ఒకటి ఇక్కడ ఇమీడియట్లీ ట్రాప్ కావడానికి అవకాశం ఏమంటే, అదేమైంది ఎక్కువ ఇక్కడ ఎఫ్ఐఆర్లు కావడంతో కదిరి పేరు అనేది వచ్చింది, కానీ అట్లనే ఇక్కడ లేదని చెప్పను ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి కదా మీలాంటి. ప్రభుత్వం దగ్గర ఎన్ని చేస్తుందో మీరు లెక్కలు అడిగితే చెప్తారు. 16 కోట్ల రూపాయలు రిహాబిలిటేషన్ చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎంతమందిని మీరు రెస్క్యూ చేసి ఉండొచ్చు? 319 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. 319 మంది వాళ్ళు తిరిగి ఇక్కడే ఉన్నారా, లేదా అక్కడ ఆ డబ్బులకు అలవాటు పడి తిరిగి వాటికి వెళ్తారు? అందరూ కూడా 20-25 ఇయర్స్ ఉన్న అమ్మాయిలు, వాళ్ళందరికీ హెచ్ఐవి టెస్ట్ చేస్తే 19 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని అందరినీ నిలదీసి అడిగారు, పోలీసులు మమ్మల్ని. ఇప్పుడు మా జీవితాలు నాశనం అయిపోయినాక తీసపోయి ఏం చేస్తారు మీరు? మరి మీరు ఎంత ధైర్యం చేస్తున్నారు? మీకు ఎప్పుడు కూడా దాడులు కానీ హెచ్చరికలు కానీ రాలేదు? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో హ్యూమన్ ట్రాఫికింగ్లో చిక్కుకున్న మహిళలను కాపాడి వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పిస్తున్న రైట్స్ సంస్థ నిర్వాహకులు భానుజీ గారు. అసలు భానుజీ గారికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పటివరకు ఎంతమంది మహిళలను కాపాడారు? వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కల్పిస్తున్నారు? కేవలం హ్యూమన్ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళకైనా, లేదా చైల్డ్ లేబర్లో చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి, అదేవిధంగా రైతులు చనిపోయిన కుటుంబాలకి ఏ విధంగా ఆదుకుంటున్నారు? అసలు అనంతపూర్లో కదిరి జిల్లాని, కదిరి టౌన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే విషయాల్ని ఆమెడికి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, చాలా జనరల్గా హ్యూమన్ ట్రాఫిక్ చిక్కున్నప్పుడు సిఐడి సహకారంతో రైళ్లు చేయడం, మహారాష్ట్ర, భివాండి, ఢిల్లీ ప్రాంతాల్లో మీరు స్వయంగా పోలీస్ సహకారంతో వెళ్ళడం, దాదాపు 20 మందికి ఒకసారి, 50 మందికి ఒకసారి వాళ్ళు తీసుకురావడం, వాళ్ళ అక్కడ ప్రత్యక్ష నరకంలో చిక్కుకున్న మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళకు జీవనోపాధి కల్పించడం, అసలు ఈ కాన్సెప్ట్ని మీరు ఎందుకు ఫస్ట్ ఎంచుకున్నారు? ఒకటి, ఇంతవరకు ఎన్ని కుటుంబాల్లో మీరు కాపాడారు? ఈ రెండిటితో పాటు ఇంకా మీరు చేయబోయే కార్యక్రమాలు ఏమున్నాయి? అసలు అంటే మహిళల పట్ల, అంటే మీరు సాటి మహిళగా వాళ్ళకి ఒక భరోసా ఇస్తూ వాళ్ళు కాపాడడం అని జయంగా పెట్టుకున్నారా, లేదా సొసైటీలో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని మన వైపు మన నేను సైతం అంటూ చేయడానికి చేసుకున్నారా? ఈ రెండు విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే మాది యాక్చువల్గా నల్లమాడ మండల్ చారుపల్లి గ్రామం. నేను 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నప్పుడే మా నాన్న వాళ్ళు ఇక్కడ కుటాగుల, అంటే కదిరికి దగ్గరలో
వచ్చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఆ గ్రామంలో 5వ తరగతి వరకే ఉంటుంది చదివించాలన్న ఉద్దేశంతో. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే మా నాన్న మామూలుగా ఒక మేస్త్రిగా చేశారు. వచ్చినా కూడా ఏంటంటే దగ్గర కాబట్టి విలేజ్ అక్కడ జరుగుతున్న వాటన్నిటిలో కూడా ఆయన కొంత సిపిఐ బ్యాక్గ్రౌండ్తో కూడా అప్పట్లోనే దాదాపు 83-84లోనే ఆ కార్యక్రమాలు చేసేవాడు వాళ్ళతో కలిపి. దాంట్లో భాగంగా ఏంటంటే మా ఫ్యామిలీ అంతా కొంత కుటాలకు మా కోసం మా అమ్మను పెట్టి తను విలేజ్లో ఉండేవాడు. తర్వాత ఇక్కడ నేను 10th క్లాస్ వరకు కూడా గర్ల్స్ హై స్కూల్లో చదివాను కదిరి. అదేంటంటే కుటాల నుండి రోజు నడిచొచ్చి వెళ్ళేవాళ్ళం 3 కిలోమీటర్స్. అంటే అట్లా కాకుండా ఎస్టీ హాస్టల్లో ఉంటే ఎట్లా ఉంటుంది, ఎస్టీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఉండేది. హాస్టల్లో కూడా ఉండి వాళ్ళతోనే రకరకాల మారుమూల గ్రామాల నుండి అమ్మాయిలు ప్రత్యేకంగా ఉండడం అనేది ఒకటి ఎస్సీ ఎస్టీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. దాంట్లో చాలా అనుభవాలు వచ్చినాయి. అంటే అక్కడ అంటే కుల వివక్షత గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ గ్రామాల్లో ఎట్లా ఉంటుందని, అమ్మాయిలను వాళ్ళ ఇంట్లో చదివినకుండా చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేదని, ఇట్లా రకరకాలు కూడా అప్పుడు వచ్చేదనమాట. అవును దీన్ని ఎందుకు ఇట్లా చేయాలని అప్పుడే నాకు, ఎందుకంటే 4th 5th క్లాస్లోనే మా నాన్నతో మీటింగ్లకు వెళ్ళేదాన్ని నేను, సిపిఐ మీటింగ్లు. ఇట్లా పాపిరెడ్డి గారి రెంకపల్లిలో ఉంటే ఆయన అప్పుడే 2 సార్లుగా ఎమ్మెల్యే ఎంపీ కూడా చేశారు. వీళ్ళందరూ మీటింగ్లకు వెళ్ళినప్పుడు మా నాన్నకు తెలియకుండా నేను వెంటబడి వెళ్ళేదాన్ని అనమాట. అంటే అప్పటి నుంచి మీ కమ్యూనిస్ట్ భావాలు కొంత అప్పుడేంటంటే, అంటే ఇప్పుడు లేవని కాదు కానీ చాలా కమిట్మెంట్తో చేస్తున్న లీడర్షిప్ ఉండేది కాబట్టి వాళ్ళు చేస్తున్న పని కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది. 8th క్లాస్ నుండే హాస్టల్లో కూడా ఏదన్నా రైస్ సరిగ్గా లేకపోతేనో ఇది లేకపోతే డిఆర్ఓ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వచ్చినారు బంగ్లాకి అంటే అవన్నీ కూడా కొంచెం వేరువేరుగా తీసి ఆ పురుగులు పడిన అన్నము, ఈ పక్క నుండి పందులు వచ్చేటివి, అది ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. అడిగితే లీడర్స్ ఉన్నారు, వార్డన్ వచ్చి కొట్టేస్తుంది, నీకు హాస్టల్లో సీట్ తీసేస్తారు అనేవాళ్ళు. ఒకరు సపోర్ట్ తీసుకొని వెళ్ళాను. నిజంగా నన్ను లోపలేసి బాగా కొట్టారని కూడా చెప్పాను. దాంతో కొంచెం సమస్య అయింది. మళ్ళీ మా నాన్న వాళ్ళకి కంప్లైంట్ చేయడం, మీ అమ్మాయిని ఉంచుకో అనడం, ఇట్లాంటివన్నీ అని అనుకుంటున్నా. అది నడిచింది. అయిన తర్వాత ఇంకా మా తమ్ముడు వాడు తెలుగు పండిట్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు హిందూపూర్లో. తమ్ముడు కూడా MA వరకు చదివాడు. నేను ఇంకా ఇంటర్మీడియట్ జాయిన్ కాకుండా నాకు చైల్డ్ మ్యారేజ్ కూడా అయింది. 17 ఇయర్స్లోనే. అంటే మా బంధువులు ఆయన అడిగారని మా అమ్మ ఇమీడియట్లీ ఆడపిల్లలు ఉంటే ఇది కదా అన్నట్లు, ఒకవైపు మా నాన్న ఇది చేస్తుంటాడు, మళ్ళీ ఇంకొక వైపు కూడా మంచి మైనర్. నేను 17 ఇయర్స్ అంటే మైనర్ అన్నట్టే, చైల్డ్ మ్యారేజ్ కాదు. 18 ఇయర్స్ దాటితే మేజర్. 17 ఇయర్స్ అంటే మైనరే కదా. అట్లా మ్యారేజ్. మరి 18 ఇయర్స్ పాప. తర్వాత కూడా నేను కంటిన్యూగా మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీ కట్టి డిగ్రీ చేయడం. ఆయన ఏం చేస్తారండి సార్? అది ఆర్టిస్ట్ కండక్టర్గా చేసేవాళ్ళు అప్పుడు. అయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా కార్మిక పక్షాన్ని నిలబడ్డారు. అక్కడ కార్మికుల పక్షాన్ని లేదు, అక్కడ వైపు నుండి అంత సపోర్ట్ లేదు. అదే అనమాట, అది కామన్ ఉమెన్ నడుస్తున్న క్రమంలో నడవాలనేది. అక్కడే నేను ఈ పని చేసే క్రమంలో చాలా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా రైజ్ అయినాయి స్టార్టింగ్. అంటే హస్బెండ్ ఆర్టీసీలో పనిచేస్తున్నా మీరు కార్మిక పక్షాన ఉండేవారు కాదు? కార్మిక పక్షాన అంటే వ్యవసాయ కూలీల పక్షాన పనిచేస్తాను. అప్పటికే నేను పనిచేస్తున్నా. 17 ఇయర్స్కి చైల్డ్ మ్యారేజే కాదు, చైల్డ్ లేబర్ అని కూడా చెప్పచ్చు ఇంకొక విధంగా. అంటే ఇంకా 10th రాస్తుండగానే యంగ్ ఇండియా ప్రాజెక్ట్ అని YIP అనేది అప్పుడు 85లో అట్లా మా ఊరు వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా సేమ్ కాన్సెప్ట్తోనే వ్యవసాయ కూలీలు వాళ్ళ హక్కులు అవి మాట్లాడే క్రమంలో నేను ఇమీడియట్లీ వాళ్ళకు ట్రైనింగ్ పోయినా. వాళ్ళు ఏమంటే లెనినిజము మార్క్సిజము పెద్ద ట్రైనింగ్స్ పెట్టారు. ఆ ట్రైనింగ్లో పోయి కూర్చున్నాను. కల్చరల్ ప్రోగ్రామ్ అంటే నాకు ఇష్టం ఉండేది. అప్పుడే కోలాటము, చెక్క భజన, కట్టె ఫైట్ అవన్నీ జరిపిస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాను. ఆయన ఇమీడియట్లీ ఏజ్తో కాదు, ఈ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి తీసేసుకుందామని అప్పుడు 500 రూపాయలు జీతం, దాంట్లో 500. నేను జాయిన్ అయిపోయాను. పెళ్ళి అయినాక వదిలేయాలంటే నేను వదలను, నువ్వు నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. అక్కడ నుండే స్టార్ట్ అయింది మళ్ళీ కుటుంబంలో కూడా. నాకు ఇష్టమైన పని ఇది, నేను చేస్తాను, మీకు ఇష్టమైన పని మీరు చేయండి, తప్పేంటి అనేది నడిచింది. ఇంకా 1 year 2 years నడిచిన తర్వాత కూడా కొంత అడ్జస్ట్ కావడం అదే అయింది. కానీ ఇంకా అది కంటిన్యూగా చేయడంతో 96 వరకు కూడా యంగ్ ఇండియా ప్రాజెక్ట్లో పనిచేస్తాను నేను. అయిన తర్వాత అక్కడ కూడా కొంత నా ఆలోచన దగ్గర కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు అంత ఫ్రీడమ్ ఉండేది కాదు. అంటే అది బౌండరీలో పనిచేయాలని, వ్యవసాయ కూలీలు వాళ్ళ హక్కులు ఉమెన్ గురించి వస్తున్నా కూడా ఉమెన్ది అంత ఫోకస్గా ఉండేది కాదు.
నాకు పనిచేసే క్రమంలో చాలా మటుకు డ్రింక్ చేసి వైలెన్స్ చేయడము ఉమెన్ని, చైల్డ్ మ్యారేజ్ చేయడము, ఇంకొక విధంగా చేస్తున్నప్పుడు ఇమీడియట్లీ నేను 96లో రూరల్ అండ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ సొసైటీ అని రెడ్స్ అనే పేరుతో ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేసి అక్కడ నుండి బయటకు వచ్చి కదిరి ఫస్ట్ నల్లమాడలో స్టార్ట్ చేశాను, నల్లమాడ మండల్ హెడ్ క్వార్టర్లో. అంటే మీరు రైట్స్ స్టార్ట్ చేయడానికి సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు బేస్ చేసుకుంటూ మీరు స్టార్ట్ చేశారు, కానీ మరోవైపు కుటుంబం నుంచి మీ హస్బెండ్ సహకారం ఉందంటారా? స్టార్టింగ్లో ఉండేది, తర్వాత పూర్తిగా అది కామన్ కదండి, ఈగో అనేది ఈక్వల్గా ఉంటే ఏ రంగంలో అయినా. ఇప్పుడు బయట వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఈక్వల్ రైట్స్ గురించి, ఉమెన్ గురించి, రైటర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాట్లాడుతున్నది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేతలకే తేడా ఉంటుంది. అది నేను చాలా కుటుంబాలు, మా ఫ్రెండ్స్ కూడా చూశాను. స్టేజ్ మీద మాట్లాడినంత విధంగా, జనరల్గా ఫ్రెండ్స్తో మాట్లాడిన విధంగా వాళ్ళ ఆచరణలో, వాళ్ళ లైఫ్లో ఉండదు. అందరూ కాదు, కొంతమంది, నేను అందరిని అనట్లేదు, అందరు అట్లా ఉంటే ఇవి కూడా ఉండేటివి కాదు. చాలా మటుకు వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్లో వేరుగుంటుంది. సేమ్ అది కూడా నా దగ్గర కూడా అది జరిగింది. అంటే ఆయన సపోర్ట్ చేసేవారు కదా? చాలా మటుకు సపోర్ట్ చేయకుండా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు వచ్చినప్పుడు ఇంట్లోకి రానిస్తే ఎందుకు అనడము. తర్వాత నేను ఇంకా కులాలు ఒకటే కాకుండా కొంత చాలా సమస్యతో వచ్చిన మా అప్పుడు హోమ్స్ ఉండేటివి కాదు, ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ వస్తారు, చాలా హరాస్మెంట్కి గురై చనిపోయే పరిస్థితుల్లో కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇమీడియట్లీ ఇంట్లో పెట్టుకునేదాన్ని, వాటికి ఇమీడియట్లీ అబ్జెక్షన్ చేసేవాడు. అంటే ఒకవైపు ప్రొటెక్షన్ మీద సేఫ్ కోసం చేసిన, రెండో వైపు ఏంటంటే ఏంటి ఇవన్నీ అంత అవసరమా, చేయాల్సిన అవసరం ఏముంది అని వచ్చినప్పుడు కొంత అక్కడ తేడాలు వచ్చాయి. అంటే మీరు 96లో ఈ సంస్థ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ రెస్క్యూ ఎక్కడ చేశారు? అంటే ఇప్పుడు 96లో చేసినాక నేను హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఫస్ట్ స్టార్ట్ చేయలేదు. అత్యాచార నిరోధక కమిటీ అనేది ఒకటి ఫామ్ చేస్తాం, కమిటీ చేసి కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది మేము అప్పుడే స్టార్ట్ చేసాం. ఉమెన్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వెంటనే వాటి గురించి ఏం జరిగిందన్న మాట్లాడించడము, అంటే చాలా రకాల సంఘాల వాళ్ళను, అన్ని రకాల సంఘాల వాళ్ళను ఒక అడ్వైజరీ కమిటీ లాగా చేయడము, మేము చేస్తున్న పని మీద వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడము, అంటే హ్యూమన్ రైట్స్ అనేది మాట్లాడాము. అత్యాచార వ్యతిరేక కమిటీని పెట్టారు అంటే ఆల్రెడీ విక్టిమ్ మీదకి వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడమా, లేదంటే అక్యూజ్డ్ని మీరు కేసు పెట్టించి వాళ్ళు లోపల పెట్టడం, అంటే ఏంటి? అంటే రెండు విధాల అవుతుంది. ఎప్పుడు స్టార్టింగ్ నుండి కూడా మేము చేసిన స్ట్రాటజీ ఏంటంటే, ఒక విక్టిమ్ వచ్చిన వెంటనే అదే రైట్ అనేది తీసుకునేది లేదు. ఆ విలేజ్లో కూడా దానికోసం ఒక కమిటీని ఫామ్ చేస్తుంటాం, కమ్యూనిటీ లెవెల్లో. కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతాయో వాళ్ళకు ఒకవైపు ప్రివెంటివ్ కోసమో అవగాహన కల్పిస్తూనే, ఇది ఇప్పుడు ప్రభుత్వాలు అన్నీ మాట్లాడచ్చు, కానీ గతంలో కూడా చేసిన ప్రయత్నం ఏమంటే అక్కడ సంఘాలుగా ఏర్పడి ఉంటారు, డ్వాక్రా సంఘాలు అన్నారు, వాళ్ళని ఎంతసేపు ఆర్థికపరమైన లావాదేవీలు మాట్లాడుకోవడానికే కూర్చుంటారు. మహిళా సాధికారత అంటే అదొకటే కాదు కదా, వాళ్ళ భావజాలాల్లో మార్పు రావాలి, వాళ్ళు చేస్తున్న వాళ్ళ సాధికారతలో అంటే వాళ్ళు నిర్ణయాధికారం తీసుకునేటట్లు ఉండాలి, వాళ్ళకు అంటే ఆర్థికపరమైన విధానమే కాకుండా సామాజిక పరమైన ఆలోచనలు కూడా చేయాలని. అంటే మీరు తీసుకున్న కొన్ని గ్రామాల్లో మీరు చెప్తున్న మంచి కమిటీ పెట్టారు, అంటే అక్కడ విక్టిమ్ ని చేయకుండా ఆ గ్రామాల్లో అటువంటి రిపీట్ కాకుండా కూడా మీరు వాళ్ళని ప్రివెంటివ్ చేయడానికి కూడా, అంటే కానీ ఆ విధంగా చేయడం వల్ల ఏమైనా మార్పు వచ్చిందంటారు? చాలా గ్రామాల్లో ఇమీడియట్లీ వాళ్ళు ఫస్ట్ అసలు పోలీస్ స్టేషన్కి బయటకు వచ్చి రిపోర్ట్ చేసే పరిస్థితి ఉండేది కాదు. పోలీస్ స్టేషన్ పోయినారంటే అది పెద్ద నేరం చేసినట్లు. ఉమెన్ ఇంటి నుండి బయటకు వచ్చి బయట వాళ్ళకి చెప్పారా, ఇదేదో ఇంటి సంసారం గుట్టు అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు. కూడా ఒక అత్యాచారం జరిగిన మహిళ లేదంటే యువతి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అక్కడే సగం ఆమె మానసిక క్షోభ గురవుతుంది. ఆ విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రవర్తన వల్ల మరికొంత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే గ్రామంలో పెద్దలు ఉంటారు, వాళ్ళ మధ్యనే దాన్ని సయోజ చేయడం జరుగుతుంటాయి. అది అంటే రెండు విధాలా జరిగేది. ఒకటి గ్రామంలో కూర్చొని మాట్లాడి ఆమె ఏమైతే ఇప్పుడు ఎవరైతే విక్టిమైజ్ ఎవరైతే సర్వేవర్ ఉన్నారో, నాకు వీళ్ళు ఇక్కడ మాట్లాడితేనే నాకు కరెక్ట్గా ఉంటుంది, లేదు నేను పోలీస్ స్టేషన్ కొని చెప్పాలా, ఫస్ట్ ఆమె అభిప్రాయాన్ని తీసుకొని ఆ అభిప్రాయానికి కన్వెంట్గా మనం చేయడం అనేది ఒకటి జరిగింది. మీరు చెప్పినట్లు ఇంకోటి ఏమంటే స్టార్టింగ్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఆ రిసీవింగ్ అనేది చాలా ఘోరంగా ఉండేది. అవును ఏంటి మొగుడు కొట్టకి ఎవడు కొడతాడే అని ఆయన అన్నాడు అనుకో, సగం ఇంకా చచ్చిపోతున్నాను. అట్లా సూసైడ్ జరిగిన కేసులు కూడా మా దగ్గర ఉన్నాయి. అప్పుడు చాలా కేసుల్లో మీరు అన్న పాయింట్ కూడా
భర్త కొట్టాడు, భర్త కాదు ఇంకెవడు కొడతాడు నీకు, పక్కింటి వాడు కొట్టాడా అని కొట్టడం అనేది భర్త హక్కు హక్కు అంతే. ఒక రేప్ జరిగింది అంటే నువ్వు వెళ్ళావు ఆయన దగ్గరికి, వాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు, అసలు రేప్ ఎలా జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ తోనే సగం వాళ్ళని చంపే రోజులు కూడా గతంలో ఉంటాయి. అంటే ఆ విధంగా ఉన్న కల్చర్ నుంచి మహిళలు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అన్న వాళ్ళ మనోధైర్యం తేవడానికి మీరు ఎంత కృషి చేశారు? చాలా చాలా అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఇది కమిటీ చేసి కమిటీ ద్వారా ఒకళ్ళిద్దరికి పోయి న్యాయం జరగడానికి పోలీసు ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. దానికోసమే 2009లో ఆక్స్ఫామ్ వీళ్ళందరూ కలిసి కొంత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అంటే ఇక్కడ మహేష్ భాగవత్ లాంటి వాళ్ళు, ఉమాపతి సార్ లాంటి వాళ్ళు, కొంత ఇక్కడ సిబిసిఐడిలో కూడా ప్రారంభం చేయడం జరిగింది. 2009 నుండి ఉమెన్ పోలీస్ స్టేషన్లోనే అంటే పోలీస్ స్టేషన్లోనే ఒక టేబుల్ ఉంటుంది, మా కౌన్సిలర్ ఒకరు ఉంటారు. ఆ రిసీవింగ్ వచ్చిన అమ్మాయిని వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేయరు, మన కౌన్సిలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడి ఏంది సమస్య అని, తర్వాత ఆ స్టేటస్ ఏమైతే ఉందో ఏమి ఆమె న్యాయం కావాలనుకుంటుంది, ఎందుకంటే అప్పుడు కొంత తనకు ఆలోచించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఆవేశంలో వచ్చిన అమ్మాయిని ఆలోచనలో పడేటట్లు కొంత కౌన్సిలింగ్ చేసిన తర్వాత మరి పోలీస్ స్టేషన్లోనే వచ్చిన వాళ్ళని తీసుకెళ్లడం అనేది కొంత మంచి రిజల్ట్ ఇచ్చింది. అంటే అది కూడా మీ చేసిన దీంట్లో మంచి పని కూడా కనిపిస్తుంది. అంటే విక్టిమ్ కౌన్సిలర్ దగ్గర రాగానే పోలీసుల యొక్క ప్రవర్తన భాషకి మీ కౌన్సిలర్ భాషకి డిఫరెంట్ ఉంటుంది. మీ కౌన్సిలర్ రిసీవ్ చేసుకోవడంలో ఆమె నా మనిషిని ఓన్ చేసుకొని కొంచెం ఓపెన్ కూడా కావడానికి అవకాశం ఉన్నాయి. అది మంచి కాన్సెప్ట్ అయింది. కానీ మీరు ఇవన్నింటినీ దీని ముసుగులో అంటే మీ కౌన్సిలర్ లేదా మీ రైట్స్ అని కాకుండా కొంతమంది ఫ్యామిలీ కౌన్సిల్ ముసుగులో సెటిల్మెంట్ చేస్తారని కూడా విమర్శ ఉందండి, అది వాస్తవం అంటారు? చాలా మటుకు అది నడుస్తుంది. ఈ మధ్య కాలంలో కౌన్సిలింగ్ అనే పదం ఊత పదం అయిపోయింది. కౌన్సిలింగ్ అంటే దానికి అర్థం ఉండదు, అందరూ కౌన్సిలింగ్ చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. కౌన్సిలింగ్ అంటే ఏంటి? సరే ఆమె వచ్చింది మాట్లాడినారు, పంచాయతీ చేయడం కౌన్సిలింగ్ కాదు కదా. మీడియా కూడా తయారైపోయింది అట్లే. కౌన్సిలింగ్ అంటే ఆమె అది గోప్యంగా ఆమె ఆలోచనను ఆమె బాధను నేను అర్థం చేసుకొని తను చెప్పేదంతా విని తనకి ఎక్కడ మోరల్ సపోర్ట్ అవసరం ఉంది, ఫైనాన్స్ సపోర్ట్ ఎక్కడ ఉంది, తర్వాత ఇంకా తను ఏమి న్యాయం కోరుకుంటుంది, ఇది అనాలిసిస్ చేయడానికి 1-2 సిట్టింగ్లు కావాలి. ఫస్ట్ వచ్చిన వెంటనే వీళ్ళు పిలిపిస్తారు, భర్తను పిలిపిస్తారు, ఇద్దరిని కూర్చోబెడతారు, పెట్టా వాళ్ళు కొట్టుకుంటూ అంటారు, గొడవలు అవుతుంటాయి. అది కౌన్సిలింగ్ ఎట్లా అవుతుందండి? ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందా అది కౌన్సిలింగ్? అంటే అదొకటే కాకుండా కొంతమంది మా కౌన్సిలర్స్ అమ్మాయి వైపు ఉన్నామంటూ అబ్బాయికి, అబ్బాయి వైపు ఉన్నా రక్షిస్తామంటే అమ్మాయి, వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారని ఒక కేసు కూడా అది కూడా నడుస్తుంది. చాలా వచ్చినాయి దృష్టికి. ఉమెన్ పోలీస్ స్టేషన్లో చేస్తున్నప్పుడు కూడా కొంత అంటే ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, న్యాయం అనుకుంటున్న న్యాయ వ్యవస్థ దగ్గర నుండి, న్యాయం అంటే మనం విమర్శించకూడదు, చాలా అది ఒక రహస్యమైన ఒక పెద్ద భూతంలాగా చూస్తూ ఉంటున్నాం కదా. ఇప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీ ఇవన్నీ వచ్చినాయి, వేరే అవసరం లేదండి. ఇప్పుడు నడుస్తున్న విక్టిమ్ ప్రొటెక్షన్ కోసము ఎన్ని అగచాట్లు పడాల్సి వస్తుంది తెలుసా? 7 years ఇప్పటి వరకు మాట్లాడిన ఆ అమ్మాయి 7 years ఆ అమ్మాయిని కాపాడము, కోర్టుకు అటెండ్ అయ్యేటట్లు చేయడము అది మా పని అయింది. మేమెందుకు చేయాలి? గవర్నమెంట్ పీపీ ఉంటారు కదా, ఆయన పని కాదా? విక్టిము ప్రొటెక్షను అనేది చాలా ఇంపార్టెంట్. కేర్ అండ్ ప్రొటెక్షన్ విక్టిమ్కి ఇవ్వాలి. ఇప్పుడు అవన్నీ చట్టాలు మాట్లాడుతున్నారు, చేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడున్నారు ఇప్పుడు? ఇప్పుడు 1 Stop Crisis Center ఏపీలో వచ్చింది, తెలంగాణలో సఖీ సెంటర్లు వచ్చినాయి. అది ఒక్కసారి ఉమెన్ 181కు ఫోన్ చేస్తే అక్కడ పోతానే ఆమెకు అన్ని సర్వీసెస్ ఫ్రీగా దొరుకుతాయి అని చెప్పినది ఇప్పుడు మాట్లాడుతున్నాం. గతంలో కూడా వచ్చిన అమ్మాయిని మాట్లాడే విధానం కానీ ఆ సిస్టమ్ కానీ, ఇంకోటి కౌన్సిలింగ్ చేస్తామంటూ నీకు న్యాయం చేస్తామంటూ 2 వైపులా, అబ్బాయి వైపు డబ్బులు తీసుకుంటారు, అమ్మాయి వైపుని తీసుకుంటారు. వాళ్ళ లైఫ్లో ఏమైపోతున్నాయి? అది నడిచింది అంటే 100% అన్నీ అవే నడిచినాయి. చాలా సెంటర్లో మీరు అన్నట్లు ఒక కుటుంబాన్ని విడగొట్టడం పెద్ద కష్టం కాదు, కలపడం అనేది చాలా కష్టం. కౌన్సిలర్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆ లేడీ కూడా భర్తతో కలిసి ఉండాలి, భర్తనంలో మార్పు రావాలని ఆమె వస్తుంది. కానీ కొన్ని కౌన్సిలర్ సెంటర్స్ భర్త నుంచి భార్యని విడగొట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఒక విమర్శ ఉన్నది, వాస్తవం అంటారు? అంటే విడగొట్టడము అనేదంటే ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్ ఏంటి, ప్రతి అన్ని చోట్ల కూడా రక్షక కమిటీలు ఉన్నాయి, కౌన్సిలింగ్ చేసే విధానం ఉంటుంది. ఇంకోటి ఎఫ్ఐఆర్ చేయాలంటే 2-3 సిట్టింగ్స్ అయిన తర్వాత అవి కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కావాలో అంటున్నారు. ఆ క్రమంలోనే అక్కడ పెద్ద మనుషులు, ఇక్కడ పెద్ద మనుషులు, మళ్ళీ అక్కడ కూడా పెద్ద మనుషులు వస్తున్నారు ఊర్లో వాళ్ళు, ఈ కౌన్సిలింగ్లో కూడా ఈ రకరకాలుగా ఇది నడుస్తుంది. ఆ విడగొట్టేదనే కంటే కూడా ఇంకొకటి కూడా రాజీ చేసి కలిపి చేయాలా అనేది ఎప్పుడు అది సాధ్యమవుతుందంటే అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ విల్లింగ్ ఉండి ఎక్కడో కొన్ని తేడాలు వచ్చినప్పుడు
వాళ్ళకి అది అర్థమయ్యేటట్లు చేసి విడిపోతే ఏమి నష్టాలు ఉన్నాయి, కలిసి ఉంటే ఏమి లాభాలు ఉన్నాయి, పిల్లల యొక్క పరిస్థితి ఏంటి, ఈ సమస్య నువ్వు విడిపోయిన దానివల్ల సమాజంలో ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఇద్దరు కూడా ఒకరికి కాదు ఇద్దరికి ఉంటాయి సమస్యలు. అది మాట్లాడి వాళ్ళు ఒక సిట్టింగ్ 2 సిట్టింగ్లకు ఓకే అయితే చేయొచ్చు. కానీ చాలా మటుకు నా అనుభవం ఏమంటే నేను నేమ్స్ చెప్పను కానీ పోలీస్ ఆఫీసర్స్ కొంత మేము అందరు కలిసి చేసిన ఒక 2 కేసుల్లో చాలా భయంకరమైన దారుణమైన విషయం జరిగిందండి. అప్పటి నుండే నేను ఈ కలపడము బలవంతంగా అనే దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక 1 year 2 years జరిగి లేదు నేను మళ్ళీ ఇప్పుడు రాజీ చేసి మీరు పంపించారంటే తాగొచ్చేవాడు నన్ను చంపేస్తాడని కాళ్ళు చేతులు పట్టుకుంది ఒకటి. ఇది ఒక్కసారి చూడు, నువ్వు బలవంతంగా పంపితే తెల్లవారే 5 గంటలకే ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద కట్ చేశాడు. చేస్తే బిడ్డను ఎత్తుకొని ఉంది, ఆ బిడ్డ మీద బ్లడ్ పడింది ఇట్లా. అది పోలీస్ స్టేషన్ దగ్గరలో జరిగింది, ఇది 2011లో. అంతకుముందు కూడా ఒకరి లేదు నన్ను చంపేస్తారంటే లేదంటే వీడే ఉరేసి చంపేసి ఆ అమ్మాయి ఉరేసుకుందని చెప్పారు. బలవంతంగా కలిపినవండి, నా కళ్ళెదురుగా జరిగినాయి 2. అంటే 2 ప్రాణాలు. నేను అప్పటి నుండి ఎట్టి పరిస్థితిలో కూడా నేను వాడితో ఎట్టి పరిస్థితిలో వాడు నా పిల్లల్ని నన్ను చూడడు, మరీ కూడా నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు అని వచ్చిన అమ్మాయిని ఆ 2 అనాలిసిస్ చేసి జడ్జిమెంట్ లాంటిది జరగాలి. కానీ ఎట్లా పడితే అట్లా కౌన్సిలింగ్ చేసి మేమిద్దరు భార్యాభర్తలను బలవంతంగా కలుపుతున్నామంటే ఇట్లాంటి దారుణాలు ఎవరు దీనికి కారకులు? అది కూడా అవుతుంది. అది కూడా కరెక్టే అండి. రెండో విషయం అండి, కౌన్సిలర్ దగ్గరకు వచ్చే విక్టిమ్ కావాలని అత్తమామని ఆడబడుచుని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తారు, వాళ్ళు భయపెట్టడానికి అనేది వాస్తవం అంటారు. 498A వచ్చినప్పుడు మంచి క్రిమినల్ యాక్ట్ బాగానే ఉంది. దాని తర్వాత మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా చాలా మంచి యాక్ట్, సివిల్ యాక్ట్. ఈ రెండింటిని ఎంతసేపు ఉమెన్ దీన్ని నీరు గార్చింది, ఆడవాళ్ళందరూ కూడా అత్తమామల మీద భర్తల మీద ఆడపడుచుల మీద పెట్టి లేనిపోనివన్నీ చేస్తున్నారని మళ్ళీ ఉమెన్ మీద బ్లేమ్ వేస్తున్నారు. అది చాలా తప్పు. అది చేసింది ఎవరండి? పోలీసులు, లాయర్లు. నా దగ్గర బోలెడ్ ఎవిడెన్స్ ఉండే చేసినారని చెప్పడానికి. నేను అది వాళ్ళు గైడ్ చేసేది ఎవరండి? వాళ్ళకి అసలు చాలా మటుకు పోలీస్ స్టేషన్లకి 80% చాలా ఇన్నోసెంట్ ఉమెన్ వస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో ఏమీ తెలియని ఉమెన్ వస్తారు. వాళ్ళకి చట్టాల గురించి కరెక్ట్ తెలియవు. నాకు నా భర్త హింసిస్తున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు, నా పిల్లలు నేను డిస్టర్బ్ అవుతున్నాను, నాకు న్యాయం చేయండి అని వస్తారండి. వచ్చిన వెంటనే ఎవరు గైడ్ చేస్తారు? 498A పెట్టేసి అదొక్కటి సర్వరో నిగారండి అని చెప్పినట్లు చెప్పేది అక్కడున్న వాళ్ళు. మళ్ళీ ఉమెన్ నీరు గార్చింది వాళ్ళ అత్తల మీద. లాయర్ ఇంకోళ్ళ పక్క లాగేం చేస్తాడు, ఆ లాయరే తీసుకుని వచ్చి ఆడపడిచి మీద ఎక్కడ ఉంటుందా వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టేసి మొత్తం నీ దగ్గరికి వస్తారు. అప్పుడు వాళ్ళు చెప్పినట్లు వింటారు. లేదంటే వాడి మీద ఇంత ఆస్తుంది తీసుకొని నీకు వచ్చే దాంట్లో నీకు 1 లక్ష రూపాయలు వస్తే నాకు ఒక 30,000 అని చెప్పని ముందుగా మాట్లాడేసుకొని డైవర్ట్ చేశారు. మళ్ళీ చాలామంది అయినాక మా దగ్గరకు వచ్చిన కేసులే నాకు ఇప్పుడు కూడా నేమ్స్ కూడా గుర్తున్నాయి. మేడం నేను ఆ సార్ దగ్గర పోయి నా భర్తను నన్ను కలపండి అని చెప్పినాను మేడం, కేసు పెట్టమని చెప్పలేదు. నేను కేసు వాళ్ళు ఏం పెట్టారో నాకు తెలియదు, సంతకం పెట్టమంటే పెట్టినాను. నాకు ఇప్పుడు జైల్లో వేయించినాను, రిమాండ్కి పంపిస్తారు వెంటనే. రిమాండ్కి పంపించినారు, బయటకు వచ్చి నాకు జైల్లో ఒకసారి పోయొచ్చు, ఎన్నిసార్లు అయినా ఒకటి నువ్వు అవసరం లేదు పోయి అంటున్నాడు. నా భర్త కావాలా, నా పిల్లలకు నాకు వచ్చిన కేసులు ఉన్నాయి. అది ఉమెన్ మీద ఎందుకు బ్లేమ్ చేస్తారు? సిస్టంలో ఉంది. చేసిన వాళ్ళు వేరే. ఇప్పుడు అది నీరు గారిపోయిందని కానీ స్టేషన్ బెయిల్ తెచ్చినారు. ఎంత దారుణము! పాపం పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు స్టేషన్ బెయిల్ తీసుకొని వాడిని ఏం చేయలేరు. వాడు చంపుతున్నాడని ఆమె వచ్చినా కూడా వాడిని అరెస్ట్ చేయలేరు. స్టేషన్ బెయిల్ వెంటనే వస్తారు, అది తీసుకుంటారు, వెళ్ళిపోతారు. నోటీస్ కూడా ఉంటుంది. ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఇంకా 498 విషయం పక్కన పెడితే మీరు కదిరి కేంద్రంగా తీసుకొని ఈ రెడ్ సన్ సంస్థ ప్రారంభించడం, దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని విస్తరించడం, దాని ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటే కదిరి కేంద్రంగానే ఎక్కువగా హ్యూమన్ ట్రాఫిక్ జరగడానికి కూడా ఒక రీజన్ కనపడుతుందండి. అంటే 2-3 రీజన్స్ కనిపిస్తున్నాయి. మీకున్న అనాలిసిస్లో ఒక రీజన్ చెప్పండి. అంటే ఇక్కడ చాలా మటుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. రాయలసీమ రీజన్లో 3 జిల్లాలు అయితే, మళ్ళీ కోస్టలాంధ్ర ఒకటి, తర్వాత తెలంగాణ ఏరియాలో కూడా ఉన్నాయి. అప్పుడు 2007లో కూడా జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇది వేరే జోన్లుగా కూడా నిర్ణయించి ఇవన్నీ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్గా కూడా చేసి ప్రత్యేకంగా వాహనాలు ఇచ్చి రెస్క్యూ కోసం అవన్నీ 2007లోనే స్టార్ట్ అయినాయి. వీటన్నిటికీ కంటే కూడా కదిరిలో ఎక్కువ ఫోకస్ కావడానికి, కదిరి అంటే ఇప్పుడు కడప, చిత్తూరు అడ్జైనింగ్ మండల్స్ ఉన్నాయి.
కదిరి నుండి మీకు ఇక్కడ బాంబే వెళ్ళొచ్చు, ఎన్పి కుంట ఎండ్ అవుతుంది. ఎన్పి కుంట నుండి గాలివీడు, నులివీడు, రాయచోట వరకు బిడికి తాండాలు అవన్నీ ఉంటాయి. అక్కడ చాలా భయంకరంగా ఉంది. కదిరి బేస్ ఉంది. తర్వాత ఇటు సైడ్ వెళ్తే కూడా మన మదనపల్లి నుండి కొక్కంటి క్రాసు, ఇక్కడ నుండి పీలేరు వరకు కూడా ఉన్నాయి. అంటే ఈ 3 డిస్టిక్లకు ఇది ఒక నడివొడ్డు అన్నట్లు ఉంది అనమాట. దీనికి బ్రోకర్స్కు స్థావరం, వాళ్ళు ఏమి లోకల్ బ్రోకర్స్కి. ఈ లోకల్ బ్రోకర్స్ ఎవరైతే ఒకళ్ళిద్దరు పోయించినాక వాళ్ళు 1-2 ఎర్రల్లాగా మంచి ఇల్లులు కట్టడం ఇవన్నీ చేస్తే మంచి సంపాదన వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఎర్రలేసారు. దీనికంటే ఏమంటే ఒక కదిరిని కేంద్రంగా చేసుకోవడానికి ఏమంటే ఒకటి ఇక్కడ ఇమీడియట్లీ ట్రాప్ కావడానికి అవకాశం ఏమంటే డ్రాట్లో సౌత్ రీజన్కు మొత్తం సంబంధించి ఓన్లీ రెయిన్ఫెడ్ అగ్రికల్చరే ఉంది. కెనాల్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఏదో చిన్న చిన్నగా మొదలైనాయి కానీ వీటికి మొత్తం వర్షాధార పంటలే. లాస్ట్ 20 years నుండి తీసుకుంటే ఒక 3 times మాత్రమే వేరుశనగ పంట చేతికొచ్చింది. మొత్తం మైగ్రేషన్ బెంగళూరు, చిత్తూరు ఇట్లా బయటకు వెళ్ళిపోతారు. హైదరాబాదు విలేజ్లు వెళ్ళిపోతారు. మైగ్రేషన్ వెళ్ళినప్పుడు పిల్లలకి ఎవరు ప్రొటెక్షన్ ఉంటారు? అమ్మాయిలు, చిన్న అమ్మాయిలని 8th class 9th class అమ్మాయిలకే చైల్డ్ మ్యారేజ్ అయిపోతాయి. ఒకవైపు చైల్డ్ మ్యారేజ్ అయిపోతాయి, ఇంకొక వైపు అమ్మాయిలని ఇంటి దగ్గర వదిలిపెట్టకుండా పోయిన దానివల్ల వీళ్ళని ఇమీడియట్లీ ట్రాప్ చేస్తారు. లేదంటే పిల్లల్ని తీసుకొని మైగ్రేషన్ అయినారనుకో, కొత్త ప్రాంతము, కొత్త మనుషులు తెలియదు, అక్కడ ట్రాప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము కొంత చూడడం జరిగింది. కదిరిలోనే అవుతుంది అని చెప్పడానికి ఏంటంటే కదిరిలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఇంతకుముందు శ్రీ అనే సంస్థ కూడా పనిచేస్తుంది, కానీ కొంతకాలం చేశారు. యాక్షనేట్తో కలిపి కూడా మేము కొన్ని విలేజ్లకు వెళ్ళి సర్వే చేస్తాము. ఇక్కడున్న సిచ్యువేషన్ భయంకరమైన మైగ్రేషన్ ఉంది, చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి, డ్రాట్ సిచ్యువేషన్ వల్ల మైగ్రేషన్ ఉంది. ఇవన్నీ దీంట్లో చూసినప్పుడు మాకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి కొంతమంది మహిళలు వచ్చినప్పుడు ఒక్కొక్క కేసు మా అమ్మాయిని ఎక్కడో తీసుకెళ్ళాడు తెలియదు, ఇంతవరకు రాలేదు, ఏమిటంటే ఇంట్లో పని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవన్నీ బయటికి తీసినప్పుడు ఒక్కొక్కటి తాండాల నుండి మొదలైందనమాట. ఇది మేము దాని మీద పెద్ద ఎత్తున ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా కదిరిలో అయినాయి. అందుకు కదిరికి పేరు వచ్చింది. ఎఫ్ఐఆర్లు కావడానికి 2009 నుంచి 2012 వరకు తీసుకుంటే ఎక్కువ సిఐడిలోని ఎఫ్ఐఆర్ అనేది కదిరి నుంచి స్టార్ట్. కదిరి నుండి అయినాయి. కదిరిలో ఏమంటే మేము పని చేస్తున్నాము. భివాండి, ఢిల్లీ, పూణే, బుధవారపేట అన్ని అట్లా రెస్క్యూ ఆపరేషన్ కూడా మేము ఇక్కడ ఏంటంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ వైపు నుండి ఎఫ్ఐఆర్ కావాలి. ఎవరు రారు ముందుకి వేరే దగ్గర చేయడానికి. వీళ్ళకి ఏంటంటే మేము కౌన్సిలింగ్ ఇచ్చి నీలాగా ఇంకొక అమ్మాయిలు కాకుండా ఉండాలంటే నువ్వు తిరిగి వచ్చావు, నీతో పాటు ఎంతమంది అమ్మాయిలు అక్కడ ఉన్నారు. అప్పుడు యుఎన్ఓడిసి అని చెప్పి పెద్ద ఎత్తున ఉమాపతి, మహేష్ భాగవత్ గారు సిబిసిడీలు ఉన్నప్పుడు యుఎన్ఓడిసి నుండి పెద్ద ఎత్తున ఇంకా ప్రజ్వల వాళ్ళందరూ పెద్ద వేరే స్థాయిలో హై స్థాయిలో పనిచేస్తున్నారు, అది వేరుగా నడుస్తుంది అనుకోండి. అప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్లు కావాలంటే మేము ఇక్కడ కదిరిలోనే ఎఫ్ఐఆర్ 164 ఈ కోర్టులో చేయడం, ఢిల్లీకి, బాంబే, పుణే వెళ్ళినప్పుడు రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళడం, తీసుకొచ్చిన వాళ్ళని మళ్ళీ ఇక్కడే ప్రొడ్యూస్ చేయడం. తీసుకొచ్చినప్పుడల్లా 60% పక్కన జిల్లాల వాళ్ళే వచ్చారు, ఖమ్మం వాళ్ళు కూడా వచ్చారు తీసుకొచ్చినప్పుడు. అదేమైంది, ఎక్కువ ఇక్కడ ఎఫ్ఐఆర్లు కావడంతో కదిరి పేరు అనేది వచ్చింది, కానీ అట్లనే ఇక్కడ లేదని చెప్పను, ఉంది. కానీ ఇది చాలా చోట్ల కూడా ఉంది, అది బయటికి రావడం లేదు. ఎవరికి రిపోర్ట్ చేయాలో తెలుసుకోలేని పరిస్థితి ఉంది. పోలీసులు ఆ లోపలికి వెళ్ళి తీసే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. కానీ మీరు చెప్తున్న రీజన్లో చాలా ఇంపార్టెంట్ రీజన్ ఒకటి కదిరిలో కనిపిస్తుంది. మీరు చెప్తున్న 9 జిల్లాలో తెలంగాణలతో పాటు ఉత్తరాంధ్ర, పెద్దాపురం, చిలకలూరుపేట ఉన్న కదిరి ప్రాంతం వచ్చేసరికి మీరు వ్యవసాయదార పంటల మీద ఉండడం, అక్కడ అగ్రికల్చర్ ప్రాబ్లం రావడం, ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడం, వీళ్ళందరూ మహిళలందరూ అటు వెళ్ళడం జరుగుతుంది. దానికి 100% ఒప్పుకోవాల్సింది ఎవరైనా. కానీ ఇది ప్రభుత్వ బాధ్యత కదా. అవును. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి కదా మీలాంటి. ఒకసారి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని దగ్గర ఎన్ని చేసిందో మీరు లెక్కలు అడిగితే చెప్తారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకని డిఆర్డే నుండి పెద్ద ఎత్తున 16 కోట్ల రూపాయలు రిహాబిటేషన్ చేసినట్లు కనిపిస్తుంది. లెక్కలు చూడండి. కానీ నిజంగా అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. మనకు ఢిల్లీ మన కదిరి స్పెషల్ ఆఫీసర్ ఏడిఎస్పీ గారు వచ్చిన స్పెషల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ ఆయన ఏమిటికి 3 జిల్లాలకి. అది ఇంతవరకు యాంటీ ట్రాఫికింగ్ నెట్వర్క్ అనేది ఉండేది 3 జిల్లాలకు సంబంధించి. అది యుఎన్ఓడిసి ఫండింగ్ ఉన్నంత వరకు చేశారండి డిపార్ట్మెంట్ కూడా. యుఎన్ఓడిసి ఫండింగ్ అయిపోయింది, మళ్ళీ కూడా రెడ్స్ పని అయిపోయింది. అది ఈ పని చేసే క్రమంలో నేను ఎఫ్ఐఆర్లు చేయించేకి వాళ్ళని విక్టిమ్స్ ఎందుకు మీరు చూశారు కదా, మా వాళ్ళందరూ వాలంటీర్సే, వాళ్ళందరూ కూడా మంచి లీడర్సే. నాకు వాళ్ళతో పని చేస్తాం, వాళ్ళకి డబ్బులు అవన్నీ లేవు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు వస్తారు, నేను కొంచెం ఏదో భోజనం పెడతా, ట్రావెల్ ఒకటిస్తాను, పని నడుస్తుంటుంది. కొన్ని కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్న సో కాల్డ్ ఎన్జిఓలు కూడా ఉన్నారు. ఇక్కడ ఎందుకు అదే పేరు వచ్చిందంటే ఇక్కడ 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఎవరో డోనర్ నుండి తెచ్చుకుంటారు, ఇక్కడ పని చేస్తారు,
డిపార్ట్మెంట్లు అందరికీ కూడా మేనేజ్ చేస్తారు. ఓ పెద్ద ఎత్తున అవేర్నెస్ చేసేసినాం, మొత్తం ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ లేదని ఒక రిపోర్ట్ ఇస్తారు. నేను చేసిన రిపోర్ట్ పదే రిపోర్ట్ అయిపోయి కూడా పెరిగినాయి, అవి కూడా ఉన్నాయి. సర్వే డిపార్ట్మెంట్కి కూడా మేము ఇచ్చినాము. ఎంతమంది ఉన్నారు, విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారు, ట్రాఫికర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సెల్ నెంబర్తో సహా ఇచ్చినాను నేను డీటెయిల్గా. ఆ క్రమంలోనే నా మీద ఎంత యుద్ధాలు జరుగుతున్నాయి చేస్తున్నప్పుడు. అంటే మీరు చేస్తున్న కార్యక్రమంలో ఒక మాట ఫస్ట్లో మీరు ఒక మాట అన్నారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ అని చెప్పి. అవును. ఇప్పుడు వాళ్ళు అక్కడ విక్టిమ్గా వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో మీరు గవర్నమెంట్ ఫండ్ ఇవ్వడం, వాళ్ళకి ఏదో వర్క్ చేయడం కన్నా అసలు వాళ్ళు అటు వెళ్లకుండా చూడడానికి మీరు ఒక మార్గం ఎంచుకొని వాళ్ళకి ఒక అవగాహన సదస్సులు పెట్టడం, ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ మీద వాళ్ళకి ఉపాధి కల్పిస్తే వాళ్ళు వేరే దారి చూసే అవకాశం కనిపించదు కదా. అవును. కానీ ఆ విధంగా ప్రభుత్వానికి మీరు సూచిస్తున్నారా లేదు? ప్రభుత్వానికి చాలాసార్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇచ్చినాము, స్టేట్ లెవెల్లో కూడా ప్రివెంటివ్ యాక్టివిటీస్ అంటే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. GOMS నెంబర్ 1 2003 యాక్ట్ ఏమైంది ఉందంటే దాంట్లో 4 ఉన్నాయి. ప్రివెన్షన్ ఉంది, రెస్క్యూ ఉంది, రిహాబిటేషన్ ఉంది, రీఇంటిగ్రేషన్ ఉంది. ఈ 4 స్టేజ్ జరుగుతుంది. ఈ 4లో ప్రివెన్షన్ ఫస్ట్ టైంలో చేరవాలి. రెస్క్యూ రిహాబిటేషన్ అనేది నాకేం, రీఇంటిగ్రేషన్ అంటే ఇంకా అదేందో అర్థం కూడా తెలియని పరిస్థితి ఉందన్నమాట. అది కలెక్టివ్గా యాక్చువల్గా సాచురేటివ్ కమిటీస్ ఉన్నాయి, అన్ని కమిటీలు. డిస్ట్రిక్ట్ లెవెల్లో చైర్పర్సన్ కలెక్టర్ గారు. అది 3 నెలలకోసారి కంపల్సరీ జరగాల, 3 ఏళ్ళకోసారి జరుగుతుంది. అది కూడా ఎవరన్నా బయట వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇట్లాంటి మీడియాకు ఇంకోటి ఇస్తే ఈ అమ్మాయి ఎక్కడెక్కడో పోయి లేని మా పరువులు తీస్తుందని దానికోసం పిలిస్తే అప్పుడు కూడా ఇట్లే మాట్లాడితే నెక్స్ట్ మీటింగ్కి నన్ను పిలవకుండా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నాకు పిలవకూడదు, ఎక్కడైనా ఉన్న మాట మాట్లాడాలి ఇంట్రెస్ట్ దానివల్ల. ఇప్పుడు మీరు ఈ ఆపరేషన్ చేస్తున్న టైంలో 1996 నుంచి స్టార్ట్ చేశారు మీరు. తర్వాత మీరు కదిరిలో FIR రిజిస్టర్ చేయించడం, బైవాండి ఇలాంటి ప్రాంతాల్లో రైళ్లు తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఎంతమందిని మీరు రెస్క్యూ చేస్తుండొచ్చు? 319 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. తర్వాత వెళ్లకుండా చేసిండేది అది కొంచెం కనిపించింది, కానీ చాలా మటుకు మా దగ్గరకు వచ్చి మళ్ళీ ఈ అమ్మాయిల ద్వారా చెప్పించినాక వెళ్లకుండా చేసిన వాళ్ళు కూడా 500 మంది పైన ఉంటారు. 319 మందిలో తీసుకున్న వాళ్ళు దాంట్లో ఒక 190 పైన మాత్రమే అనంతపురం ఉంటారు. మిగతా అదంతా కూడా పక్క జిల్లాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మన కడప కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించి తీసుకొచ్చిన 319 మంది వాళ్ళు తిరిగి ఇక్కడే ఉన్నారా, లేదా అక్కడ డబ్బులకు అలవాటు పడి తిరిగి వాటికి వెళ్ళిపోయారు? అంటే వాళ్ళు మేము తెచ్చిన వాళ్ళలో ఒక 10% అట్లా ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక లాస్ట్ మేము 2011లో సుమతి గారితో వెళ్ళాం ఫైనల్గా పూణేకి. అక్కడ ఒక 25 మంది బుధవారపేట రైడ్ చేస్తే ఒక 70 మందిని తీసుకొచ్చామండి. మాకు మిగిలింది ఎందుకంటే 25 మంది. అందరు తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే, ఒక కార్పొరేటర్ వచ్చి కమిషనరేట్ ఎదురుగా ఉంది సార్, ఇది దందా నడుస్తుంది ఢిల్లీలో కూడా, కమిషనరేట్ ఆపోజిట్లోనే దందాలు నడుస్తున్నాయి, అవి ఇది 40, 25 అని చెప్పి నెంబర్లు చెప్పేస్తారనమాట. తీసుకొస్తే ఒక కార్పొరేటర్ వచ్చి SP గారిని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ నా మనసులో వదిలిపెట్టేసి నీ అంత చూస్తాను అంటున్నాడు. ఢిల్లీలో పూణేలో. అప్పుడు ఏం చేయాలి? అక్కడ లోకల్గా పోలీసులు కూడా సహకరించరు, వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది. వెళ్తానే మేము రెస్క్యూకి వెళ్తానే వాళ్ళు బడా దీదులు వీళ్ళ భుజం మీద చేసి మాట్లాడతారు, ఏం రా మామ అని. అంటే ఎట్లుందని చెప్పండి. అంటే అక్కడ లోకల్ ఇక్కడ నుండి పోయిన వాళ్ళకు పోతే చివరికి అందరు వెళ్ళి 25 మంది, ఆ 25 మందితో మాట్లాడితే అందరూ కూడా 20-25 ఇయర్స్ ఉన్న అమ్మాయిలు. వాళ్ళందరికీ HIV టెస్ట్ చేస్తే 19 మెంబర్స్కి ఉంది. వాళ్ళు మమ్మల్ని అందరినీ నిలదీసి అడిగారు, పోలీసులను మమ్మల్ని భయంకరంగా తిట్టారు. మీరు ఇప్పుడు వచ్చారు, మమ్మల్ని 10 ఏళ్ల కిందట ఇక్కడ అమ్మేసినారు, చిన్న అమ్మాయిల వదిలే, మా వాళ్ళు మీ చుట్టూ తిరిగినారు, అప్పుడు ఏమీ రాలేదు మీరు, ఇప్పుడు మా జీవితాలు నాశనం అయిపోయినాక తీసపోయి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు తీసపోయి ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు. ఎందుకు మమ్మల్ని అక్కడ ఇక్కడ కాకుండా చేస్తారని అడిగారు. సమాధానం లేదు, ఎవరి దగ్గర లేదు. అది ఆ అమ్మాయిలు తీసుకొచ్చినాకంగా దారుణం ఏమంటే, స్టార్టింగ్లో ఇల్లీగల్గా విప్ యాక్ట్ కింద ఒక అమ్మాయి మాట్లాడుతూ చెప్పింది చూడు, అప్పుడున్న డిపార్ట్మెంట్లో విప్ యాక్ట్ కింద ఏం సెక్షన్ కింద జైల్లో కూడా తెలియదు. మళ్ళీ CBCIDలో హైదరాబాద్ పోయి ఉమాపతి గారు చేయించినాం, ఫస్ట్ కేసు అదే మేము చేయించింది 2006లో. ఆ పరిస్థితి అనమాట. ఎట్లా చేయాలో తెలీదు. అక్కడ చేయించి మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ తీసుకుపోవడం జరిగింది. నీకేం పని లేదా, వీళ్ళందరూ మీకు డబ్బులు ఇస్తుందామా అని విక్టిమ్స్ అందరినీ డైవర్ట్ చేసి బూతులు తిట్టి ఇట్లాంటి కథలన్నీ జరిగినాయి డిపార్ట్మెంట్. మీరు అప్పటి నుంచి ఈ సోషల్ యాక్టివిటీస్ ఉన్నారు, అందులో మీరు చెప్తున్న పెద్ద సెక్స్ ర్యాకెట్ను బ్రాష్ చేసుకొచ్చారు. ఇక్కడ పూణే లాంటి కమిషనర్ ఆఫ్ దగ్గరికే వచ్చి ఒక కార్పొరేటర్ అంత స్టైల్ మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఈ స్థాయికి తెగించే అవకాశం ఉంటాయి. మరి మీరు ఎంత ధైర్యం చేస్తున్నారు? మీకు ఎప్పుడు కూడా దాడులు కానీ
హెచ్చరికలు కానీ రాలేదు? చాలా వచ్చినాయి, చాలా వచ్చినాయి. అసలు అన్ని రకాల వచ్చినాయి. కొంతమంది పొలిటికల్ వాళ్ళ నుండి చెప్పించడం జరిగింది. వాళ్ళే డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి మీ మేడంకి మేము 10 lakhs ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఇస్తాము, ప్రతి నెల 1,00,000 రూపాయలు ఇస్తాము, మీరు విక్టిమ్ని ఎవరిని ఎఫ్ఐఆర్ చేయకుండా మీరు ఉండండి అంతే, మేము వాళ్ళని మేనేజ్ చేస్తాం, ఎవరినైనా చేస్తాం సోకాల్డ్, మీరు సైలెంట్ ఉండాలంటే వెంటనే మా వాళ్ళు మేడంకి తెలిస్తే మళ్ళీ మీ మీద ఇంకొక కేసు అవుతుందంటే వెళ్ళిపోయారనమాట. అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు వినలేదు. వేరే వాళ్ళ ద్వారా నాకు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరితో చెప్పించినారు వేరే వేరే రూపాల్లో, ఎందుకు మీరు రిస్క్ ఎదుర్కొంటామని. విననప్పుడే 2015లో అది కూడా వేమన యూనివర్సిటీ నుండి ఒక అబ్బాయి మా సిస్టర్ని తీసుకెళ్తున్నారు మేడం అని ఫోన్ వచ్చింది. ఆ అబ్బాయి ద్వారా అప్పుడు కొత్తగా వచ్చిన పోలీసులు ఎస్ఐ ఆయన ఎవరో ఉంటే ఆ బ్రోకర్స్ మీద, అంటే ఈ భీమండి ఇవన్నీ ఆగిపోయి సౌదీ అరేబియా అట్లా పాస్పోర్ట్ పేరుతో ఓన్లీ పాస్పోర్ట్ చేసి వీసా లేకుండా బాంబేలో 1-2 నెలలు పెట్టి అక్కడ బ్రోతలను డైవర్ట్ చేసేసి అమ్ముతున్నారు. అది బయటికి నాకు ఫస్ట్ టైం రావడం. 2015 వరకు కూడా ఢిల్లీ బాంబే అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్లో స్థాయిలో నడుస్తున్నది, అప్పుడు కంట్రీలో నడుస్తున్నది అనేది తెలిసింది. 18 మంది అమ్మాయిల్ని ఇక్కడ నుండి తీసుకెళ్తున్నారు. ఏది మన పులివిందల, బట్రేపల్లి మొత్తం ఇక్కడ నుండి తీసుకెళ్తుంటే వాళ్ళను ఆపడానికి ఆ అబ్బాయి చాలా ధైర్యం చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్ దగ్గర నిలబెడితే ఒక 4గురిని ఆయన ఎస్ఐ గారికి ఎట్లా డీల్లో చేయాలో తెలియక ఆయన 1 వీక్ ముందే వచ్చినాడు. ఈ ఇష్యూని ఇంకా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వాడు బయటకు వెళ్ళి ఉమ్మేసి వస్తానని పారిపోయినాడు. ఆ రోజు 18 మంది అమ్మాయిలకి ఇక్కడ మన అనంతపూర్లో నుండి ట్రైన్లో తీసుకెళ్తున్నాను సమాచారం ఉంది. రాజశేఖర్ బాబు మన ఎస్పీ ఉన్నారు. ఏం చేయాలో నాకు తెలియలేదు. నాకు వెంటనే ఆ అబ్బాయి ఫోన్ చేశారు, మా స్టాఫ్ చేశారు. నేను ఇంకా వేరే మీటింగ్లో ఉండి వెంటనే అనంతపురం వెళ్ళిపోయినా. ఏమంటే ఆ ట్రైన్ దగ్గర ఆపడానికి ఎస్పీ గారి దగ్గర కూర్చొని చేస్తామని డిఎస్పీనో అప్పుడు ఏదో మినిస్టర్ ప్రోగ్రామ్ ఉందని అందరూ వాళ్ళ ప్రొటెక్షన్ వీళ్ళ ప్రొటెక్షన్లో ఉన్నారు, దొరకరు. వాట్సాప్ మెసేజ్లో ఎస్పీ గారికి పెడుతున్నా, డిఎస్పీ దగ్గర కూర్చొని ఆ లిస్ట్ అంతా తెప్పిస్తే పేర్లేవు. విషయం తెలిసిందేమంటే వాళ్ళు ఎప్పుడు కూడా రిజర్వేషన్ చేయకుండా ఎవిడెన్స్ ఉండదని పోతారని. ఈ విషయం తెలిసిన వెంటనే ముద్దనీరుకు డైవర్ట్ చేసినారన్నారు. నేను ఈ సమాచారం అంతా టైప్ చేసి వాట్సాప్లో ఎస్పీ గారు పెట్టినా, సార్ ఇంతమంది అమ్మాయిలు పోతున్నారు, ఆ అమ్మాయిలకి ఏం తెలియదు, వాళ్ళ జీవితాలన్నీ పోతున్నాయని కొంచెం హార్డ్ కనిపెడితే వెంటనే ఇక్కడున్న సేకి చెప్తే పులివిందల్లో వాళ్ళ బ్రోకర్ని బ్రేక్ చేస్తే ఒక 8 మంది అమ్మాయిలు ఆపినాం. 10 మంది అమ్మాయిలు ఎట్లా విన్నారు ఇప్పటి వరకు లేదు అడ్రస్. అది చేసిన ఇంకా నేను అనంతపూర్లో కూడా మాకు ఆఫీస్ కమ్ రెసిడెన్స్ లాగా కొంత పెట్టుకొని నడుపుతుంటుంది. రాత్రి 12 అయింది. మా నాన్న పల్లెకి వెళ్ళాడు, నాతో పాటే నాతో సర్వెంట్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి సరే 12 అయింది కదా అని అక్కడ పడుకున్నాం. తెల్లవారి 3:30కి నాకు పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు, మేడం మీ ఇల్లు తగలబడిపోతుంది రండి తొందరగా అని. మేము ఉన్నామనే తగలబెట్టారు. అనుకోకుండా వాళ్ళ కోసం వెళ్ళి అక్కడ ఉండిపోయినా. సేమ్ అదే బ్రోకర్లు చేశారంటే ఎఫ్ఐఆర్ అట్లా చేయలేదు. 1 year తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఏఎస్ శర్మ, మీరు వినింటారు, ఏఎస్ శర్మ గారు, కేఆర్ వేణుగోపాల్ గారు, వాళ్ళు హ్యూమన్ రైట్స్ను ప్రొటెక్షన్ చేస్తున్న ఒకరు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మీద ఇంత దాడులు జరిగితే ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్ లాగా కాకుండా నేను ఇచ్చిన దాన్ని మార్చేసి ఓన్లీ నా ఏదో థ్రెటనింగ్ కోపంతో ఇల్లు తగలబెట్టారు, దొంగతనం జరిగింది అని చెప్పి రాస్తారు. మీ ఇంట్లో 20 తులాలు బంగారు పోయిందని రాయ మేడం అంటే నాకు 1.5 తులు కూడా లేదు ఇంట్లో, ఎందుకు ఊరికి అబద్ధాలు చెప్పాలంటే అట్లా రాయొద్దండి అంటే నేను ఏదో పిచ్చిదా నాకట్టు కనిపించిన వాళ్ళకి. వాళ్ళు చేస్తే అప్పుడు 1 year తర్వాత ఛార్జ్ షీట్ మార్చి ఇప్పుడు ట్రయల్కి వచ్చింది. ఆ ట్రయల్కి వచ్చిన దాంట్లో కూడా పీపీ సరిగ్గా సపోర్ట్ చేయడు, కానిస్టేబుల్ నాకు పెట్టిన వాళ్ళందరూ పోలీసులు ఏదేదో పెట్టింటారు కదా, అవన్నీ కూడా సాక్ష్యాలు ఇప్పుడు కూడా కరెక్ట్గా అటెండ్ కాకుండా డైవర్ట్ చేసి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు. నాకు ఎట్లా జరిగితే ఇంకా వేరే వాళ్ళకి ఏం జరుగుతుందండి? అంటే ఇలాంటి ఘటనలు మీకు ఎదురైనప్పుడు మీకు నిరాశ నిస్పృహ రావట్లేదా? ఎందుకు నేను చేయాలి వీళ్ళ కోసం, ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలని? రాలేదు ఎక్కడ. ఎందుకంటే ఇప్పుడు అట్లా అన్నీ అనుకుంటా పడితే ఎక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయలేదు. ఏమవుతుంది అది అయింది తర్వాత ఏమని అట్లా చేస్తే నేను ఆపుకుంటానని చేస్తున్నారు. అది ఇంకా వాళ్ళకి బలం ఇచ్చినట్లు కదా. ఎందుకు ఆ బలం వల్ల అంతకన్నా స్ట్రాంగ్గా అమ్మాయిలు వింటున్నారు. ఆ అమ్మాయిలు చెప్తున్న వాటిలో మనకి వాళ్ళ ఆ పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు కలిసిపోయి ఉన్న జీవితాలు. ఒక ఏమైతే అసలు సౌదీ అరేబియా నుండి వచ్చిన ఆమె అయితే ఎఫ్ఐఆర్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డము, ఎంత దారుణం అంటే అక్కడ తండ్రి కొడుకు ఇంటికి వచ్చిన బంధువులు ఇది చేస్తున్నారని చెప్తే ఆమెను వేరే విధంగా చూస్తారు అందరూ. ఇంత హార్బుల్ సిచ్యువేషను. ఇవన్నీ చూసినప్పుడు ఇవి పెద్ద ఏమి రిస్క్ అని. ఇంతమందికి అంటే 319 మందికి మీరు ఆల్రెడీ రిస్క్ తీసుకొచ్చారు. ఇప్పటికి మీ ఆఫీస్కి వచ్చి చాలామంది మాట్లాడడం నేను చూశాను. అంటే వాళ్ళు చూసినప్పుడు మీ ఫీలింగ్స్ వీళ్ళందరూ ఇంత కాపాడాను అన్న ఒక ఫీలింగ్ మీకు హ్యాపీగా మూడ్ వస్తుంటుంది. అదేవిధంగా
ఇప్పుడు నా చేతికి వచ్చిన ఒక అమ్మాయిని నేను కాపాడలేకపోయాను అనే ఘటన కూడా ఏమున్నాయి? ఇప్పుడు 10 మంది అమ్మాయిలు ఎక్కడ విన్నారో తెలియదు, అది ఉంది. తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఇంకొక 2 ఉన్నారు సౌదీ అరేబియాలో. ఒక అమ్మాయిని రీసెంట్గా రప్పించినాం. ఎనీవే ఎవరో, నేనేమంటే ఏ పార్టీ లేదు కాదు కానీ వైఎస్ఆర్సీపీ వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా అందరూ కూడా చర్చలు పిలిచినారు. అందరు చర్చలకు వెళ్ళాను. సీఎం వచ్చినా కూడా సీఎం కూడా నాకు అవార్డు ఇచ్చినాడు, అది వేరు. అంటే ఇవి ఏమంటే ఎక్కడో ఒక చోట ఈ సమస్య తీవ్రతను ఎవరో ఒక దృష్టిలో బట్టి ఎక్కడో కన్సర్న్ ఉండి చేస్తారేమని ఆశ. అయితే దీన్ని చేసినప్పుడు ఆ అమ్మాయిలది పోయిండేది ఒకటి, కొంత ఒక 14 years అమ్మాయి అప్పుడు అండి. చాలా హారబుల్ సిచ్యువేషన్ ఆ పిల్ల. కాకపోతే హ్యాపీనెస్సే ఉంది ఆ విషయంలో, మళ్ళీ తిరిగి వచ్చి ఉండడం అదంతా. కానీ చాలామంది సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఐటీ మినిస్టరు లాస్ట్ టైం తెలంగాణలో దాన్ని ఒక డ్రైవ్ లాగా పెట్టి చేశారు. ఇక్కడున్న అంతకుముందు పల్లెనాథ్ రెడ్డి సార్ ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇప్పుడు చెప్తే కూడా ఇంతమంది ఉన్నారని ఎవిడెన్స్ దొరికే రెడీగా ఉంది. కానీ అది ఎవరు చేయాలా? పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే తీసుకుంటే సరిపోదు. అది సెంట్రల్ వాళ్ళు దాన్ని డీల్ చేయాలి, పొలిటికల్గా కూడా దాన్ని నాయకులు డీల్ చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. అక్కడ నుండి తీసుకురావడం అనేది, వాళ్ళు వెళ్తున్నారు అంటే ఇక్కడ ఒక సిస్టము ఇవన్నీ బయటికి తీసుకొచ్చినాక కొంత మారింది. అంటే వాళ్ళు ఇది పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ రికార్డ్ చేయాలని, ఎట్లా వెళ్తున్నారని, అది కొంత డ్రైవ్ నడిచింది కదిరిలో. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకొని కొంత చేయడం జరిగింది ఇప్పటికైతే. కానీ అది చాలామంది అమ్మాయిలు నా దృష్టికి వచ్చినవి అయితే కొన్ని పోయినాయి, కానీ వేరే వాళ్ళు డైవర్ట్ చేసి అది విని చెప్పినా వినకుండా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత నాది చాలా తప్పైంది మేడం, ఏం చేయాలా, ఎట్లా కాపాడాలా అని మాట్లాడుతుంటే, ఈ ఢిల్లీ బాంబే అయితే ఏమో చేయొచ్చు, అది వేరే దగ్గర సైబర్ ఇదిలో ఎట్లా చేయాలనేది కూడా అర్థం కావాలి, సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. మేడం, మీరు ఇంతమందిని తీసుకొచ్చారు, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. కానీ మీకున్న ఈ సర్వీస్లో మీరు చెప్పారు కొంతమంది ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. మీ కేసులోనే చాలా మంది ఇబ్బంది పెట్టారు. ఫలానా ఆఫీసరు ఇప్పుడు చెప్పారు, 2-3 పేర్లు చెప్పారు మీరు, ఉమాపతి గారు, భగవత్ గారు. వీళ్ళిద్దరూ కాకుండా కొంతమంది ఆఫీసర్లు పర్టికులర్గా మీ సంస్థకి ఈ రోజు ఇక మంచి రికార్డు వచ్చినడానికి సహకరించారు. అదేవిధంగా మరికొంతమంది ఆఫీసర్లు సరిగ్గా పనిచేయలేదనేది మీరు ఐడెంటిఫై చేశారు. ఇంతకుముందు కలెక్టర్ గారు ఉన్నారండి, అనురాధ గారు, జనార్దన్ రెడ్డి గారు. వీళ్ళు కన్వర్జెన్సీ మీటింగ్లని నేను చేసిన పనిని ఒకసారి అనురాధ మేడము ఇంకా నేను ఏం చేయాలో తెలియక సాచురేట్ కమిటీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో వీళ్ళ డిపార్ట్మెంట్ చేసినవి అవినీతి అన్నీ కూడా ఓపెన్గా మాట్లాడేసిన మీటింగ్లో. కానీ ఎవరు మాట్లాడరు, అట్లా కష్టమే. కానీ ఏం చేయాలో నాకు తోచలేదు, మాట్లాడకపోతే ఇంకెక్కడ పరిష్కారం లేదు. ఆమె లిటిల్గా కళ్ళనీళ్ళు పెట్టేశారు. అందరినీ కూడా ఆమె దగ్గర పోయి ట్రైనింగ్ అండి, మీరు హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్న ఇష్యూ ఏమో అర్థమైంది అని చెప్పారు. జనార్దన్ రెడ్డి గారు కూడా అంతే, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లందరినీ రెడ్స్ దగ్గరికి వెళ్ళి ఒక పీపీటీ తయారు చేయ తల్లి, నువ్వు ఎట్లా ఎంత సమస్య ఉందో అప్పుడు ఆ కన్సర్న్ అన్న మా వాళ్ళకి వెలుగుతుంది అని చెప్పారు. అట్లా సపోర్ట్ చేసిన కలెక్టర్లు ఉన్నారు. అప్పుడే అనురాధ గారు మళ్ళీ మేడం దీనికి ఎన్ఆర్జీ వచ్చినప్పుడు కూడా చాలా ఆమె మాతో కలిసి పనిచేస్తున్నారు. తర్వాత డైరెక్టర్గా వెళ్ళారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి. 10,000 అనేది 10 ఏళ్ల తర్వాత ఆమె వెళ్ళిన తర్వాతే 10,000 వాళ్ళకు, అది రిహాబిటేషన్ అంటారు. తాత్కాలికంగా 1 weekly ఇవ్వాలండి. అది 10 years తర్వాత 10,000 వచ్చింది ఆమె వెళ్ళిన తర్వాత. 72 మందికి. ఎస్పీలు స్టీఫర్ రవీంద్ర గారు ఉన్నారండి, చాలా మంచిగా చేశారు ఆయన. స్టీఫర్ రవీంద్ర గారు, తర్వాత ఈయన మన స్టీఫర్ రవీంద్ర గారు ఉన్నప్పుడు ఏంటంటే మొత్తము డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయగలిగినారు. అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే నాయకులు కానీ ఇంకోరు కాకుండా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కానీ అనుకొని దీన్ని స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తే సాధ్యమవుతుందని ఆయన నిరూపించాడు. ఆయన పీరియడ్లోనే స్టీఫర్ రవీంద్ర గారు ఉన్నప్పుడే మన శశిధర్ కాదు శ్రీధర్ కలెక్టర్ ఉన్నారు. వీళ్ళిద్దరు మంచిగా ప్లాన్ చేశారు. సార్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ క్యాడర్ వరకు వాళ్ళనే మానవత్వమా మేలుకో అని చెప్పని ఒక నాటిక తయారు చేశాం అందరు కలిసి. ఆ నాటిక విక్టిమ్గా కూడా నేను కూడా చేశాను. ఆ విక్టిమ్ రోల్ అంతా కూడా నేను లీనమై చేశాను, చాలా మొన్నటి వరకు చేస్తుంటున్నది. ఆయన డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి బడా దీదిలాగా హెడ్ కానిస్టేబుల్, ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చేసినప్పుడు ఎంత పెద్దన్నగారిపల్లి అంటే చాలా మారుమూల ప్రాంతం, అక్కడ కల్చరల్ టీంతో వెళ్ళి అవేర్నెస్ చేయడము, వచ్చిన వాళ్ళకి రిహాబిటేషన్ చేయడము. మేడం అక్కడికి వెళ్ళి డైరెక్టర్గా వెళ్ళినప్పుడు శ్రీధర్ కలెక్టర్ గారు ఉన్నారు, స్టీఫర్ రవీంద్ర గారు ఉన్నారు. 3 నెలలకు ఒకసారి కంపల్సరీ మీటింగ్ పెట్టేవాళ్ళండి. అప్పుడు అన్ని లైన్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్సీతో ఏమి రిహాబిటేషన్ చేయాలన్నప్పుడే
డిఆర్డిఏకి అది అప్పచెప్తే అప్పుడు విజయ్ కుమార్ గారు CEO ఉన్నారు డిఆర్డిఏకి, సర్ఫ్కి ఇప్పుడున్న అడ్వైజర్. ఆయన అక్కడ నుండి నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల కోసం సపోర్ట్ అని పెద్ద ఎత్తున డిఆర్డీనంత దింపి సర్వే చేయించారు. ఆ సర్వేలో మేము కూడా ఉన్నాం. కానీ కొంత అప్పుడు కూడా టైలరింగు, ఇంకోటి ఏది గ్రామంలో పశువులు మేపుకున్న ఉమెన్ వచ్చే టైలరింగ్ నేర్చుకొని ఎక్కడ బట్టలు కుట్టి అమ్ముతుందండి? ఇట్లా ఒక ప్లాన్ లేకుండా దాన్ని చేయడం. అదే విధంగా పనిచేయని ఆఫీసర్లు ఎవరున్నారు? పేర్లు చెప్తే బాగుండదేమో కదా, బాధపడుతున్నారని అనుకుంటే సిస్టమ్ అలాగే అది ఉంది. అంటే కొంతమంది DSP CAల స్థాయిలో ఉంది. మధ్యలో ఒకళ్ళిద్దరు ఎస్పీలు కొంచెం దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఉంచేది లేదు. లాస్ట్ వచ్చిన రాజశేఖర్ బాబు గారు కూడా కొంత ప్రెజర్ చేయడంతో ఆయన కొంత ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అంతకుముందు పేర్లు కొంచెం గుర్తు తెచ్చుకోవాలి నేను, అంటే రాకాని కాదు కానీ బాగా పనిచేసిన వాళ్ళ పేరు ఉండదు, పనిచేయని వాళ్ళ పేరు పెట్టుకొని చూడండి. ఇది ఒక సింగ్ ఉండేవాళ్ళు, ఆయన MK సింగ్ కాదు, MK సింగ్లోనే MK సింగ్ ఇద్దరు వచ్చారు. ఒక ఆయన కొంచెం బాగా పనిచేశారు, ఆయన ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళారు. ఇంకొక సింగ్ వచ్చారు, ఆయన కొంచెం చేయడానికి చాలా హెజిటేట్ చేస్తే మళ్ళీ ఉమాపతి గారు నాకేమంటే ఆయుధము అక్కడ నుండి ఆయనతో ఫోన్ చేపిస్తా. పై ఆఫీసర్ కదా, ఐఆర్కి అనేది డిపార్ట్మెంట్లో చాలా ఉంటుంది మీకు తెలుసు. పైన ఆఫీసర్తో చేస్తే నా మీద ఎంత కోపం ఉన్నా చచ్చినట్లు ఆ పని చేయాలి, అట్లా చేయించుకుంటూ రావడం జరిగింది ప్రస్తుతం ఆయన ఉన్నంత వరకు అది నడిచింది. కానీ లోకల్గా DSPలు కొంతమంది, తర్వాత ఇక్కడ CAలు చాలా హార్బుల్ చేశారు. అమ్మాయి చెప్పింది కదా, పోతే రాత్రి 12-1 గంట వరకు కూడా దోమలు కొట్టించుకుంటూ మేము అక్కడే స్టేషన్ దగ్గర ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి అవగాహన లేకపోవడమే. కాపాడారు, ఈ సమస్యని తీసుకొచ్చారు. చాలా మంది నరకం నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలందరికీ వాళ్ళ జీవితంలో ఒక దీపంలా మీరు నిలబెట్టారు. మీరు రాబోయే కాలంలో మీ సంస్థ నుంచి ఎలాంటి ప్రణాళికలు రాబోతుందంటే ఎలాంటి పథకాలు తీసుకొస్తారు? అదే నేను ఎక్కువ ఏంటంటే ప్రివెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ చూసినప్పుడు ఈ మధ్యలో మేము అనంతపూర్ సైడ్, అనంతపూర్ రూరల్, ఆత్మకూరు, BKS ఈ మండలాలు కూడా తీసుకొని ఆఫీస్ కూడా ఒకటి అనంతపూర్లో ఒక 8 years అయింది స్టార్ట్ చేసినాము. వీళ్ళందరితో కూడా ఏమంటే ఎవరు వనరబిలిటీ ఉన్నారంటే సింగిల్ ఉమెన్, ఒంటరి మహిళలకు సంబంధించి మేము కమిటీలు చేసాం. 1400 మందిని ఐడెంటిఫై చేసాం సర్వే చేసి. వీళ్ళందరికీ కూడా ఏం పనులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, విలేజ్ లెవెల్ అగ్రికల్చర్ సైడే ఉన్నారు. కానీ కలెక్టివ్ ఫార్మింగ్ చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. అంటే వీళ్ళందరికీ వ్యవసాయం తెలుసు కానీ వీళ్ళ చేతిలో భూమి లేదు. వాళ్ళకి ఆ పనే చేస్తారంటే కొంతమంది ఫ్రెండ్స్, ఇప్పుడు సురేష్ లాంటి వాళ్ళు, కవిత కూరగంటి, తర్వాత మన ఇక్కడ కిరణ్ విషా, ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్, ఇండివిజువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్తో కూడా తీసుకొని కొన్ని ప్రయత్నాలు పైలట్ చేస్తున్నాము. అదే కాకుండా వీళ్ళందరికీ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల కోసమని ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కూడా కన్వర్జెన్సీ మోడ్లో చేయాలనేది ఒక మీటింగ్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. కానీ ఇది ఎప్పుడు కానీ ఏ డిపార్ట్మెంట్కైనా లాస్ట్ ప్రయారిటీ అవుతుందండి. మేము చేస్తే ఏదో ఒక మండల్ చేయగలము, ఒక 5 గ్రామాలు చేయగలము, అది సిస్టంలో రావాలి. అప్స్కేల్ అనేది అది ఒక సిస్టంలో రావాలి. అది కన్వర్జెన్సీ మోడ్లో చేయగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది. అది కంపల్సరీ ప్రివెంటివ్ యాక్టివిటీస్ అనేది మేము రెడ్ అలర్ట్తో కలిపి సురక్షిత గ్రామ వికాస్ అని చెప్పని ఒక 20,000 బుక్స్ మాడ్యూల్ వచ్చేసి విలేజ్ లెవెల్లో క్యాంపెయిన్ చేస్తున్నాం. ఒక 102 గ్రామాలు హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి. అవి ఐడెంటిఫై చేసి డిపార్ట్మెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళాము. SPC ప్రోగ్రామ్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు బేటీ పడావో బేటీ బచావో చేస్తున్నారు. కిషోర్ వికాసం అని చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా రెడ్స్ కూడా వన్ ఆఫ్ ది మెంబర్ ఉంటుంది. వాళ్ళతో కన్వర్జెన్సీలో కలెక్టివ్గా ఫస్ట్ నేను మారితే కదా ఇంకోరిని మార్చేది. కాబట్టి అక్కడున్న ఎవరైతే అది చేయడానికి వెళ్తున్నారో వాళ్ళ బుర్రల్లో కొంచెమన్నా వెళ్తుందన్న ఆశతో గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తున్న ఒక అగ్రికల్చర్ పని ఉందనుకోండి, అదొకటే చేయము. ఆ గ్రామంలో ఉన్న అన్ని మా టీం వర్క్ నడుస్తుంది. అగ్రికల్చర్లో పనిచేస్తున్న ఆయన హ్యూమన్ ట్రాఫికింగ్ మాట్లాడతారు, హ్యూమన్ ట్రాఫికింగ్లో పనిచేస్తున్న అమ్మాయి కూడా అగ్రికల్చర్ గురించి మాట్లాడుతుంది. ఇదంతా కూడా ఒక టీం వర్క్ నడుస్తుంది. దానివల్ల అప్పుడు ఆ గ్రామంలో విన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్గా చూస్తాం. ఉమెన్, చిల్డ్రన్, హ్యూమన్ ట్రాఫికింగ్, సోషల్ ఇష్యూస్, వైలెన్స్ అనేది అది ఏ ప్రాజెక్టులైనా అది రాజీ లేని అంశంగా చూస్తాం మా పరిధిలో ఉన్నవి. ఇంకా డిపార్ట్మెంట్తో లైజనింగ్ చేసి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కార మార్గంలో వెళ్ళడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో చూడడము. రైతులకు కానీ ఉమెన్కి కానీ వీళ్ళ కోసం ఏం స్కీమ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయో అవి వాళ్ళకి చేరే విధంగా వాళ్ళు ఎట్లా దాన్ని అందుకోవాలనే దాని మీద వాళ్ళని
వేరే రకమైన అవగాహన సదస్సుల ద్వారా కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. కమిటీలు ఇప్పుడు ఉమెన్ ఉండారు, ఇది మన వ్యవసాయం ఉందనుకోండి, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నాం, కోఆపరేటివ్ సొసైటీ చేస్తున్నాం. దాని ద్వారా వాళ్ళు దాన్ని ఈజీగా అవేర్నెస్తో పాటు ఆర్థిక లాభం కూడా పొందడానికి అవకాశం ఉంది. ఓకే, ఫైనల్గా చెప్పండి, మీ దగ్గరకు వస్తున్న విక్టిమ్స్ తెలుసో తెలియకో, లేదంటే ఆ బ్రోకర్ మాటలు నమ్మో, లేదో డబ్బు వస్తుందని ఆస్తానో వెళ్ళి గల్ఫ్ దేశాల్లోనో లేదంటే వ్యభిచార గృహాల్లోనో నలిగిపోయి బయటకు వస్తారు. అటువంటి బారిన మరొక మహిళ పడకుండా ఉండడానికి ఒకటి, తర్వాత ప్రేమ పేరు మీద ఈ ఫేస్బుక్లు సోషల్ మీడియాలో ఆ భ్రమలో పడి కొంతమంది అమ్మాయిలు, వాళ్ళు కూడా బాధితులే, అందరూ కాదు కొంతమంది మాత్రమే వీళ్ళు వాళ్ళు వ్యభిచార గృహాల్లో పడిపోయిన విషయాలు మీ నోటీస్కి వస్తున్నాయి. ఆ విధంగా కొంతమంది యువత అటువంటి మార్గం వెళ్లకుండా ఉండడానికి అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ అండి. నెంబర్ 1, మీ దగ్గర కొంత విక్టిమ్స్ లాంటి వాళ్ళు మరొక మహిళ కాకుండా ఉండడానికి, ప్రేమ పేరిట సోషల్ మీడియాలో ముసుగులో పడి వ్యభిచార గృహాల్లో వెళ్లకుండా ఉండడానికి యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు వేరే ట్రాప్ అయ్యి వెళ్ళి అక్కడ పోయిన తర్వాత దానికంటే కూడా ఇక్కడ ఏమి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ ఉన్నాయో ఇక్కడే వెతుక్కొని వాళ్ళు ఉన్న అవకాశాలని, చాలా రకాల అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళని అర్థం చేసుకొని దాన్ని తీసుకోవడం అనేది, ఎక్కడ వెళ్ళడానికి ఆ మైగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మైగ్రేషన్ వెళ్ళినప్పుడే ఈ ట్రాప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ అవకాశాలు లేకపోవడం వల్ల వెళ్తున్నారనేది ఎంత వాస్తవమో, కానీ ఎత్తుక్కోవడం కూడా అది జరగాలి. అది నాకు ఉన్న దాంట్లోనే నేను ఇంకా వేరే ఏం చేస్తే ఇది ఉంది ఎక్కడో వెళ్ళి కాకుండా అన్నప్పుడు అది ఆపడానికి అవుతుంది. కానీ ప్రేమ పెళ్ళిళ్ళు అనేది తప్పు కాదు, కానీ దాన్ని ఒక మెచ్యూర్డ్ మైండ్తో చేయాల్సిన అవసరం ఉంది. హౌస్ అరెస్ట్స్ అయ్యి వచ్చిన వాళ్ళు, పరువులో పెళ్ళిళ్ళు చేసుకుని తల్లిదండ్రులే చంపేసిన వాళ్ళు, చాలా ఇష్యూస్ వస్తున్నాయి. హారబుల్ సిచ్యువేషన్. కానీ అదేదో ప్రేమ పేరుతో, అది వాళ్ళ ఆకర్షణతో పోతున్నది. ప్రేమ కాదు, పాడు కాదు, ఒక ఆకర్షణలో పడి అది ఏదో వాడు ఫేస్బుక్లో పెట్టడము, ఏదో కొంచెం మాటలు చెప్పడము, వేరే అలవాట్లకు ఆ అమ్మాయిని ట్రాప్ చేయడము. ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రొటెక్షన్ లేదో అది అవుతుంది. అది ఎక్కడ రావాలంటే మెయిన్ ఇంట్లో రావాలంటే మార్పు. సమాజంలో రెండో విషయం, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పెంచే విధానంలో ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా పెంచాలి, వాళ్ళకి ధైర్యం పోయాలి. వాళ్ళు చేసే క్రమశిక్షణలో పెంచేదే కాకుండా క్రమశిక్షణ పేరుతో వాళ్ళని వేరే విధంగా వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకోకుండా తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇచ్చేస్తారో అప్పుడు పిల్లలు కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా పెంచే విధానంలో తల్లిదండ్రుల యొక్క కుటుంబ విధానంలో పేరెంట్స్లో వాళ్ళ భావజాలాల్లో మార్పు రానంత వరకు సమాజంలో మార్పు రాదు. వ్యక్తిగతంగా ఇప్పుడు కులం పిచ్చి ఒకటి ఉంది. ఆడపిల్లలను మగపిల్లలను వేరుగా చేస్తున్నాము. ఇంట్లో విధానంలో కొంచెము చెప్పే విధానాన్ని ఒకరికొకరు షేర్ చేసుకునే పరిస్థితి ఉండదు, ఒకరి ఆలోచన ఉండదు. ఇవన్నీ మార్పు లేకుండా సమాజం రాదు. అవి రావాలంటే అది వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇది మెయిన్. పర్టికులర్గా వలసలు వెళ్ళినప్పుడే ఇలాంటి విధ్వంసాలు జరుగుతుంటాయి అంటున్నారు బానర్జీ గారు. ఖచ్చితంగా ఎవరైతే మైగ్రేట్ అవుతామో అక్కడ మనం ఒక స్టెప్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎవరో చెప్పిన మాటలు విని మోసపోతే తర్వాత ఇలాంటి సంస్థల దగ్గర అడుగు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు, హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రేమ పేరు మీద వస్తున్న కంప్లైంట్లు కూడా ముందు తల్లిదండ్రుల మార్పు రావాలి, తర్వాత సమాజం అని చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు బానర్జీ గారు. ఇది ఈ వారం బానర్జీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మురళి గారు నాతో ఒక ఇంటర్వ్యూ చేశారు, చక్కటి ఇంటర్వ్యూ. దీంట్లో చాలా మటుకు రెడ్స్ సంస్థ కదిరి ప్రాంతంలో పనిచేస్తున్న వివరాలన్నీ, మా దగ్గర పనిచేస్తున్న వాలంటీర్స్తో వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. మేము ఇక్కడ పనిచేస్తున్న దాన్ని కూడా ఒక్కసారిగా ఇంటర్వ్యూలో మళ్ళీ ఒక్కసారి మేము చేస్తున్న పనిని ఆలోచన చేసి ఇంత పని చేస్తున్నాం అనే విధంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.